సీరియల్ నటుడు అమర్దీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన స్టార్ మా ఛానల్లో ప్రసారమైనటువంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు ప్రముఖ రియాలిటీ షోల్లో ఒకటైనటువంటి బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ చూపుతాడు అని చాలామంది అనుకున్నారు. కానీ ఈయన మొదటి 5 వారాలు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేయకుండా ఏదో అలా గట్టెక్కుతూ బండిని ముందుకు సాగించాడు. కానీ ఆ తర్వాత జనాల నుండి ఈయనకు వ్యతిరేకత రావడం, అలాగే హౌస్ మేట్స్ నాగార్జున నీవు గేమ్లలో ఏమాత్రం చురుగ్గా ఉండడం లేదని చెప్పడంతో ఈయన తన ఆట తీరును మెరుగుపరుచుకున్నాడు. ఆ తర్వాత తన గేమ్ ప్లానింగ్ను మార్చుకున్న అమర్ తన అమాయకత్వంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. చిన్న చిన్న ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వకుండా ఇచ్చిన సమాధానాలు కూడా కామెడీగా ఉండడంతో అమర్ చాలా అమాయకుడు అని జనాలు ఫిక్స్ అయ్యారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో ఈయన 2వ విజేతగా గెలిచి హౌస్ నుండి బయటకు వచ్చాడు. ఇదిలా ఉంటే తాజాగా స్టార్ మా బృందం బీబీ ఉత్సవం అనే పేరుతో బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఓ ఈవెంట్ను నిర్వహించింది. శ్రీముఖి ఈ ఈవెంట్కి యాంకర్గా వ్యవహరించింది. ఇకపోతే ఈ షోలో అమర్దీప్ మరోసారి బకరా అయ్యాడు. అమర్దీప్ హౌస్లో చిన్న చిన్న లాజికల్ క్వశ్చన్స్కి కూడా సమాధానం చెప్పలేక తన అమాయకత్వం నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో బీబీ ఉత్సవంలో కూడా అలాంటి సింపుల్ లాజికల్ క్వశ్చన్ అమర్దీప్ని శ్రీముఖి అడిగింది. ఒక చీర ఆరడానికి 30 నిమిషాల సమయం పడితే 30 చీరలు ఆరడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగింది. ఆ ప్రశ్నకు అమర్దీప్ ముఖం మాడిపోయింది. శివాజీ అక్కడి నుండి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. హౌస్లో అమర్ని బక్రా చేసిన బిగ్ బాస్ బీబీ ఉత్సవంలో కూడా అదే పని చేస్తాడు. దాంతో అమర్దీప్ అంటే అంత అలుసా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.